యూ ముంబై వర్సెస్ పట్నా పైరేట్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. రెండు టీం చూసుకుంటే పట్నా పైరేట్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ చేసి స్ట్రాంగ్ టీం అయిన పునే పల్టన్ మీద విన్ అయ్యి వస్తుంటే, యూ ముంబై అయితే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ నిన్న ఆడిల్లు తెలుగు టైటన్స్ తో. సో ఆ మ్యాచ్ లో అయితే లాస్ అయిందని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ అయితే టోటల్ గా యూ ముంబై డిఫెన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ మెయిన్ రైడర్ అయిన అయాన్ లోచబ్ మధ్య పోటీగా ఉండే అవకాశం ఉంది. ముందు యూ ముంబై గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ రైడర్ అజిత్ చౌహాన్ ఇంజూర్ అయిన సంగతి మనకు తెలిసిందే. సో అతను తెలుగు టైటన్స్ మ్యాచ్ లో కూడా ఆడలేదు. సో అదైతే భారీ ఇంపాక్ట్ పెట్టిందని చెప్పొచ్చు టీం పైన. సో స్టార్టింగ్ లో రైడర్స్ అందరు ఫెయిల్ అవడంతో డిఫెన్స్ కూడా ఫెయిల్ అవడం జరిగింది. కానీ రైడింగ్ లో లాస్ట్ కి అయితే సందీప్ గానీ జాఫర్ దానేష్ గానీ పాయింట్ స్కోర్ చేయడం వల్ల కొంచెం రికవర్ అవ్వగలిగిల్లు. డిఫెన్స్ లో చూసుకుంటే ఓన్లీ కెప్టెన్ సునీల్ మాలిక్ మాత్రమే హైఫై చేసిండు. టోటల్ గా 6 టాకిల్ పాయింట్స్ అయితే చేసిండు. మిగతా డిఫెండర్స్ అందరూ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. పర్వేజ్ 0 పాయింట్స్. అలాగే లాస్ట్ మ్యాచ్ వరకు సూపర్ ఫామ్ లో ఉన్న లెఫ్ట్ కార్నర్ లోకేష్ కూడా 0 పాయింట్స్ తోనే ఉన్నాడు. రైట్ కార్నర్ లో రింకు అయితే ఒక టాకిల్ పాయింట్ అయితే వేసిండు. సో పట్నా పైరేట్స్ తో మ్యాచ్ విన్ కావాలంటే మాత్రం వీళ్ళ డిఫెన్స్ బాగా పర్ఫామ్ చేయాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే రైడింగ్ లో మెయిన్ రైడర్ కూడా లేడు కాబట్టి డిఫెన్స్ కూడా ఫెయిల్ అయితే పట్నా పైరేట్స్ తో మ్యాచ్ కష్టమని చెప్పొచ్చు. ఇక మరోవైపు పట్నా పైరేట్స్ గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ రైడర్ అయిన అయాన్ లోచప్ అయితే ఫైనల్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో మణీందర్ సింగ్ ను కూడా డ్రాప్ చేసిండు. సో అయాన్ లోచప్ అయితే రైడింగ్ బార్ అంతా అతనే మోసిండని చెప్పొచ్చు. 21 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. 24 రైడ్స్ చేస్తే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండని చెప్పొచ్చు. మిగతా రైడర్స్ లో చూసుకుంటే సుధాకర్ కి ఓన్లీ 2 రైడ్స్ మాత్రమే ఛాన్స్ వచ్చింది. ఒక ఎంటీ రైడ్, ఒక అన్సక్సెస్ఫుల్ రైడ్. మిలాద్ అనే న్యూ రైడర్ అయితే యాడ్ చేసిండు టీమ్ లో. సో అతను కూడా 5 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. మంచి సపోర్ట్ ఇచ్చిండు అని చెప్పొచ్చు అయాన్ లోచప్ కి. సో మణీందర్ సింగ్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో బాగా పర్ఫార్మ్ చేసిండు కాబట్టి అతన్ని కూడా తీసుకొస్తే ఇంకా బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది రైడింగ్ యూనిట్ అని నేను అనుకుంటున్నా. సో ఇంకా డిఫెన్స్ లో చూసుకుంటే ఫైనల్లీ వాళ్ళ డిఫెన్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ లాస్ట్ మ్యాచ్ లో 3 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. కవర్స్ లో కూడా దీపక్ రాతే 3 టాకిల్ పాయింట్స్ చేసిండు. సో అతను ఫస్ట్ మ్యాచ్ నుంచి చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు అని చెప్పొచ్చు. సో లెఫ్ట్ కవర్ లో సంకేత్ సావంత్ అయితే కొంచెం ఫామ్ లో లేడని చెప్పొచ్చు. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా 0 టాకిల్ పాయింట్స్ ఉన్నాయి. అంతకు ముందు కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలే. సో లెఫ్ట్ కార్నర్ విషయంలో వాళ్ళ బ్యాకప్ గురించి అయితే చూడాల్సి ఉంది. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.